హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ శివ. ఈరోజు సాయంత్రం మా సొంతూరుకి రావడం జరిగింది. మా సొంతూరు వచ్చేసి తమ్మడపల్లి గ్రామం, మరుగుడం మండలం, నల్గొండ జిల్లా. మా నాన్నగారిది మా సొంతూరు. సో సొంతూరు అయినా కానీ నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే. సో అప్పుడప్పుడు ఇట్లా మా ఊరికి ఇట్లా వస్తూ పోతూ ఉంటా. సో ఈరోజు మా ఊర్లో మా ఇల్లు చూపిస్తా, చూడండి. ఇదంతా మా ప్లేస్, ఓపెన్ ప్లేస్. ఇంతకుముందుకు ఇదంతా కాంపౌండ్, మట్టితో కూడిన కాంపౌండ్ వాల్ కూడా ఉండేది, కానీ అది తర్వాత కూలిపోయింది. అది రోడ్డు. మన బైకు. ఇది మా ఇల్లు, మట్టి గోడలతో కూడింది. ఈ పక్కన ఉన్నది మా పెద్దనాన్నోళ్ళది. చూడండి, ఇది దాదాపు 30 ఏళ్ళ కింద కట్టింది. 1990లో మా నాన్నగారు. ఆల్మోస్ట్ 36 ఇయర్స్ అవుతుంది. మట్టి గోడల ఇల్లు, చోట మీద. ఇక్కడ దాకా కూడా మట్టి గోడలు ఉండే, కాకపోతే ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు తీసి ఈ గోడ పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ చూడండి, ఫీట్ మందం ఉంటుందండి గోడ, ఫీట్ మందం ఉంటుంది. అయితే దీనిలో ఉన్న కింద మట్టి అడిగే అది అల్కాలి, సాంపితోటి ఇట్లా చేసి కింద ఫ్లోరింగ్ ఏం లేదు. ఈ ఫీట్ మందం ఇదని చెప్పాను కదా, ఇది ఎండాకాలం వచ్చింది అనుకోండి చల్లగా ఉంటుంది. అదే ఎండాకాలం దినం వచ్చిందనుకో చల్లగా ఉంటుంది. వానాకాలం చలికాలం వచ్చిందనుకో మట్టి దానికి ఎఫెక్ట్ ఉండి లోపల చాలా వెచ్చగా ఉంటుందండి. దీనిలో ఒక పాతకాలం నాటి ఇల్లు. మా ఇంటి చిన్న స్పెషల్, ఇది చిన్న దేవుని గుడి. ఈ పెద్ద అక్కడ 2 సెల్ఫ్లు ఉంటాయి. ఇది మా కొట్టే అండి. ఇది అప్పట్లో కుమ్మరోళ్ళు, ఇది నాకు తెలిసి ఇప్పుడు ఓట్లో ఇది దొరకకుండా వచ్చి చాలా రేర్గా ఇది ఉంటుంది. ఇలా మా సామాన్లు ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చి అప్పుడు వండుకోనికి గిన్నెలు. ఇప్పుడు దాదాపుగా చూడండి, ఇది మొత్తం మట్టిది. వెరీ రేర్గా చూస్తారు మీరు. మట్టితోటి చేసినది, ఇంత పెద్ద మట్టి కొట్టే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రేకులు అండి. ఇది మా నాన్న అప్పట్లోనే 1991లో ఇది దాదాపుగా ఇది కట్టేయడానికే 20,000 రూపాయలు ఖర్చు పెట్టిందంట. 20,000 ఖర్చు పెట్టి ఏదో ఇట్లా వచ్చిపోయి ఉండనీకే, పెద్ద ఇదేం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ రేకులు ఉన్నాయి కదా, మా ఊర్లోనే ఫస్ట్ అంట మేము రేకులు వేయడం. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, అదే మన ఇల్లేరా ఫస్ట్ అది ఇదనని. మన ఊర్లో ఇది ఇక్కడ నుంచి మన ఇబ్రాహీంపట్నం నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి తీసుకొచ్చిన. అప్పట్లోనే లారీల మీద ట్రాన్స్పోర్ట్ అవి చాలా ఇబ్బంది. సో ఇది చిన్న మా ఇల్లు. ఐ హోప్ మా ఇల్లు మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ.